మన ఉద్యోగ కీర్తన నుంచి మరి 40వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించండి, మీ ఆత్మతో నర్పించండి కీర్తన పాడుకుందాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదలాపుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా సదమాలంబగు దైవనామము సర్వదా నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములనియు గర్వములు విడి తలలు వంచుచును వీలో నుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్యములచి ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు దాతాని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దేవుడు ఈ దినముగా ఏర్పాటు చేసిన పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 92వ కీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం ముందుటికే కదా భక్తిహీనులు గడ్డి వల్లే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యం మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వల్లే నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడి తిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీర చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై
వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవుడి వాక్యం దీవించునుగా. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని సెలవిచ్చిన అతి సుందరుడైన మన పరలోకపు తండ్రిని మనము ఎల్లప్పుడూ స్తుతించి ఘనపరచవలసిన వారమై ఉన్నామండి. సుందర రక్షకుడా, ఆ సుందర రక్షకుడా, మాదు స్వాతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించి, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు చుండు స్తుతి ఇదియే. సుందర రక్షకుడా, వ్యాధిగ్రస్తుల వైద్యుడా, ఆ వ్యాధిగ్రస్తుల వైద్యుడా, యూద కన్యా మరియాకాత్మజా, మన్నించువాడా పరమున చేర్చువాడా, మన్నించువాడా పరమున చేర్చువాడా, మమ్ము ప్రేమ చూడుమా. సుందర రక్షకుడా, రాజాధిరాజావివే, ఆ రాజాధిరాజావివే, మా షారోను రోజావివే, త్వరగా వత్తుననిన గొప్ప దేవుడా, త్వరగా వత్తుననిన గొప్ప దేవుడా, నరుల మమ్ము చూడుమా. సుందర రక్షకుడా, రత్నవర్ణవదనుడా, ఆ రత్నవర్ణవదనుడా, యూద కన్యా మరియాకాత్మజా, మన్నించువాడా పరమున చేర్చువాడా, మన్నించువాడా పరమున చేర్చువాడా, మమ్ము ప్రేమ చూడుమా. సుందర రక్షకుడా, ఆశ్చర్యకరుడావివే, ఆశ్చర్యకరుడావివే, మంచి ఆలోచన కర్తయు, బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధాన ప్రభు. సుందర రక్షకుడా, మార్గ సత్య జీవమై, ఆ మార్గ సత్య జీవమై, మమ్ము కున్కా కాపాడుచు, అరచేతిలో మమ్ము చెక్కియున్నవాడ, అరచేతిలో మమ్ము చెక్కియున్నవాడ, మంచి గొల్లబోయడా. సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, మాదు స్వాతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు చుండు స్తుతి ఇదియే. సుందర రక్షకుడా. దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా మనము ప్రత్యేకమైన పాటలు, మరి దేవుని స్తుతించే స్తుతి గీతాలు పాడినటాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే కీర్తన గ్రంథం ఇచ్చినటువంటి సహోదరులు శేఖర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను సువార్త 7వ అధ్యాయం. ఈ దినం కూడా మనం తిరిగి యోహాను సువార్త 7వ అధ్యాయం అంతటిని కూడా ధ్యానం చేయబోతూ ఉన్నాము. మరి 7వ అధ్యాయంలో 37వ వచనం నుండి 44వ వచనం వరకు మనం చదువుకుందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుండి 44 వరకు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను.
యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమీ క్రీస్తు గలిలీల నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టిన దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితాల్లో అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియచేయవలసిన వారమైంటున్నాం. నిజంగా మరి ఈ యొక్క భయంకరమైనటువంటి పాండమిక్, ఈ యొక్క కరోనా వైరస్ ఎంతగానో విస్తృతంగా వ్యాపించిన దినాల్లో ప్రభు మనలను, మన సంఘ బిడ్డలను ఆయన కాపాడుతూ ఉంటున్నారు. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలికినటువంటి మాట, దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ మరి ఈ యొక్క మాటను బట్టి కింద వచనాల్లో యేసు ప్రభువారిని గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత మరి వాదనలు, ప్రతివాదనలు, ఆయన వ్యక్తిత్వం గురించిన వాదోపవాదనలు వారు మరి జరిగించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి యొక్క 7వ అధ్యాయం అంతటిని కూడా మనం చూసినట్లయితే మరి 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించినటువంటి మరి సంభాషణలు, వాదనలు, మరి ప్రతివాదనలు జరగటం అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వమును గూర్చినటువంటి ఆలోచన మాత్రమే కాదు, కానీ మరి రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని గూర్చినటువంటి మరి ఆయన దైవ ప్రత్యక్షతను మరి లేక తండ్రి నుండి ఆయన పొందిన దానిని ఆయన ఏమై ఉన్నాడో అది మరి ఇక్కడ ఆయన వివరించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మరి మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రకారంగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలనంటి ఆ వాక్యము మరి యెరూషలేములో యొక్క పర్ణశాలల పండుగ రోజు దినమందు, ఆ మహా మరి దినమందు లేక ఫైనల్ డే ఆఫ్ సెలబ్రేషన్, మరి ఆ దినమందు యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో ఎందుకు ఈ మాట చెప్పి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమంటున్నాం, ధ్యానం చేయవలసిన వారమంటున్నాం. ఇది మరి మనము ధ్యానం చేయటానికి ఎంతో మరి సిగ్నిఫికెంట్ పాసేజ్, మనము మెడిటేట్ చేయటానికి, ధ్యానం చేయటానికి ఎంతో మరి ఉపయోగకరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమంటున్నాం. నేను చేసేటువంటి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు నేను చేసేటువంటి ప్రయత్నం ఏమిటి అని అంటే, మరి మీరందరూ కూడా యోహాను సువార్తను చదవాలనేటువంటి ప్రయత్నం. మీరందరూ కూడా యోహాను సువార్తను మీ అంతటి మీరుగా చదివి మరి యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రత్యక్షతను మీ అంతటా మీరుగా ధ్యానం చేయాలనే ఉద్దేశమైనది. మరి ఎందుకు ఇలాగ ధ్యానం చేస్తున్నానంటే, మరి నా యొక్క పాత్ర మీ యొక్క జీవితాల్లో ఏమిటి అని అంటే, కొన్ని మూలమైనటువంటి సత్యాలను, వాటి యొక్క వివరణను మీకు అందించి మిమ్మల్ని ప్రోత్సహించాలని, మీ అంతటి మీరుగా వాక్యం చదివి ధ్యానం చేసి, మీ అంతటి మీరుగా మరి కామెంటరీస్ చదివి, మీ అంతటి మీరుగా మీ యొక్క వాక్య భాగం యొక్క అర్థాన్ని లోతుగా తెలుసుకోవాలనేది ఉద్దేశమైనది. మనకెంతో సమయాన్ని ప్రభు ఇచ్చిన్నారు కాబట్టి మరి యొక్క సమయంలో మనము ఈ సమయాన్ని చక్కగా మరి మనము సద్వినియోగం చేసుకుంటూ ఒక విపులంగా సమగ్రంగా యోహాను సువార్తను మరి మనం ధ్యానం చేసి మేలు పొందాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, తిరిగి మనము ఈ యొక్క అధ్యాయంలోనికి వద్దాం. 7వ అధ్యాయము మరి 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి తను తాను ఎలాగున
ప్రాయశ్చిత్తంగా ఆయన కానాయించున్నాడో మరి దాని గురించిన సత్యాలని మనము పోయిన ఆదివారం మనం ధ్యానం చేసి ఉన్నాం. మరి 7 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన పర్ణశాలల పండుగకు యెరూషలేములోకి వెళ్ళేటువంటి సంగతిని గురించి ఇక్కడ వివరించబడటం మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను సువార్తలో మరి ఒక గొప్ప సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏమిటంటే, మరి యోహాను గ్రంథకర్త ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క పండగలలో యేసు ప్రభువారు పలికినటువంటి మాటలను ఆయన తెలియచేయటం మనం చూస్తూ ఉంటాం. మరి 3 సంవత్సరాల ఆయన పరిచర్యలో మరి 3 సార్లు పస్కా మరి పండుగను గురించిన వర్తమానాన్ని ఆయన తెలియచేయటం చూస్తున్నాం. మొదటి పస్కా పండుగ 2వ అధ్యాయంలో, 2వ పస్కా 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన రొట్టెను ఆయన విరిచి అందరూ కూడా పంచి పెట్టడం. 3వ పస్కా మరి ఆయన తానే ఆ విధంగా బలియాగమై సర్వలోక మానవాళి కొరకు ఆయన ప్రాయశ్చిత్త బలి అయి మన కొరకు రక్షణను ఏర్పాటు చేయటం మనం చూస్తూ ఉన్నాం. 3 పస్కా పండుగల్లో ఆయన సిగ్నిఫికెంట్ రోల్ అనేది మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటున్నాం. మరి మొదటి పస్కా అది ఆయన మెస్సియాని రుజువు చేసుకునేటువంటి అద్భుతాన్ని చేసినారు. 2వ పస్కాలో కూడా ఆయన అద్భుతాన్ని చేశారు. 3వ పస్కా పండుగ రోజున ఆయన తానే బలి అర్పణంగా చేయబడటం, తిరిగి 3వ దినమున ఆయన తిరిగి లేచుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆ యొక్క పస్కా బలిని రీప్లేస్ చేయటం, పస్కా బలి ఛాయారూపకంగా ఉన్నది, కానీ నిజత్వాన్ని ఆ పస్కాలో నింపటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంచేత మరి ఈ యొక్క పస్కా పండుగను గురించిన విషయాన్ని యోహాను రాస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ పర్ణశాలల పండుగ గురించి రాస్తున్నాడు, గుడారముల పండుగ గురించి రాస్తూ ఉన్నాడు. మరి చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు ప్రాముఖ్యమైన పండుగలను యోహాను ప్రస్తావన చేయటం మనం జ్ఞాపం చేసుకోవాలి. యోహాను సువార్తను మనము క్రోనలాజికల్ మరి ఆర్డర్లో చదవకూడదు, కానీ థియోలాజికల్ ఆర్డర్లో చదవాలనే విషయాన్ని మీకు ఇంతకు ముందుగానే తెలియచేసి ఉన్నాను. కాబట్టి ఉదయకాల సమయంలో ఇక్కడ పండగకు మరి వెళ్ళాలి. ప్రతి యూదుడు కూడా ఈ పస్కా పండుగకు వెళ్తాడు. యెరూషలేమునకు మరి 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళందరూ కూడా, యవనస్తులైన వారు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పైపడిన వారు అందరూ కూడా అక్కడికి వెళ్ళి తీరాలి. మరి ఈ యొక్క పర్ణశాలల పండుగ సమయంలో మరి వారు యెరూషలేమునకు వెళ్ళటం అది చాలా సహజమైన విషయం. మరి పర్ణశాలల పండుగ అంటే ఏమిటి, మరి వారు దేని కొరకు ఈ పర్ణశాలల పండుగను చేస్తారు అని మనం ప్రశ్నించినట్లయితే, వారు దేవుని యొక్క కార్యము మరి ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఎలాగున ఆయన విడిపించినాడో పస్కా పండుగ రోజున వారు జ్ఞాపం చేసుకుంటారు. ఎలాగున నడిపించినాడో అరణ్యంలో 40 సంవత్సరాలు వీరికి నిలువ నీడ లేకపోయినప్పటికీ కూడా, వారు గుడారాల్లో ఉండినప్పటికీ కూడా, పగలు మరి ఆ యొక్క మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారిని మరి కమ్మిన కారణం చేత వారు ఎలాగ నడిపించబడ్డారో వారు జ్ఞాపకం చేసుకుంటూ, వారు సొంత గృహాల్లో దేవుడు కట్టని ఇళ్ళునిచ్చాడు, నాటని మరి పొలాలు పంటను ఇచ్చినాడు. వారు సంతోషిస్తుండగా మరి అందులో దేవుడు చేసిన కార్యములను మర్చిపోకూడదని మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ రీతిగా వారు బయటికి వచ్చి, వారు సొంత గృహాలను విడిచిపెట్టి బయటికి వచ్చి వారు గుడారములు వేసుకుని ఆ గుడారాల్లో ఉండటం ఈ యొక్క పండుగలో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఈ యొక్క వారి మిద్దెల మీద మరి ఆ విధంగా డేరాలు వేసుకుని అందులో ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక పండగ, ఇట్స్ ఎ సెలబ్రేషన్, ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ జూబిలియేషన్. మరి అక్కడ మనం చూసినట్లయితే మరి ఉత్సాహం చేసుకున్నటువంటి పండగగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు అడుగుతారు, ఎందుకు మనం గుడారాల్లో ఉంటున్నాం, మనకు అద్భుతమైన మరి గృహాలు ఉన్నాయి కదా, ఎందుకు గుడారాల్లో ఉంటున్నామంటే మరి ఇంటి పెద్ద చెప్తా ఉంటాడు, అయ్యా మరి మనము యెహోవా దేవుడు మనల్ని ఎలాగున ఐగుప్తు యొక్క దాస్యము నుంచి విడిపించాడో, మరి ఎలాగున అరణ్యంలో 40 సంవత్సరాలు మనకి పితరులను నడిపించాడో ఆ యొక్క సత్యాన్ని పిల్లలకు వారు బోధించేవారైంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి 7వ అధ్యాయంలో యూదుల పర్ణశాల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేసిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము. ఓకే, యు గో దేర్. నువ్వు గలిలయలో కంఫర్ట్ జోన్లో ఉన్నావు, మరి అందరూ కూడా నిన్ను బాగా అంగీకరిస్తూ ఉన్నారు, నీ యొక్క బోధన అంగీకరిస్తూ ఉన్నారు, నీకు అద్భుత కార్యాలు చేస్తావు. కానీ నువ్వు చేయవలసింది ఎక్కడ అంటే యూదయలో చేయాలి, యెరూషలేములో చేయాలి. మరి ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయము ఏమిటి అంటే, ఈ యొక్క పర్ణశాల పండుగను గురించి మరొక తలంపుని చెప్పి మరి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ మన పర్ణశాల పండుగలో మనం చూసినట్లయితే మరి ప్రజలు వారు గృహాలు విడిచి ఆ యొక్క గుడారాల్లో ఉంటున్నారు, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకునే దాని కొరకు.
కానీ మనం ఎప్పుడైనా గమనించామా, ఈ యొక్క పర్ణశాల పండుగలో యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చి ఆయన వారితో మాట్లాడుతున్నారు, వారి మధ్యన బోధ చేస్తూ ఉన్నారు, వారి మధ్యన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు వారిని నడిపిస్తూ ఉన్నారు, వారి మధ్యన సంభాషణ చేస్తూ ఉన్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో వీరు గ్రహించారా? ఈ నిజముగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నత స్థలముల్లో ఉండేటువంటి వాడు, ఆయన తండ్రితో సమానముగా ఉన్నవాడు, ఆయన పరలోకమందు ఉండేవాడు, దేవదూతలతో నిరంతరం కూడా ఆరాధించబడేటువంటి వాడు. ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు, రిక్తుడిగా ఆయన వచ్చి ఉన్నాడు. అందుకనే మరి ఒక శిష్యుడు, ఒక వ్యక్తి యేసు ప్రభువారిని నేను వెంబడిస్తాను అని అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు అని ఆయన చెప్పిన మాట గుర్తుందా? ఆయన నిజముగా ఆయనే మరి మన కొరకు ఒక పర్ణశాలగా అయిపోయి ఉన్నాడు. ఆయన మన కొరకు శరీరధారి అయి రిక్తుడై ఆయనకు ఉన్నతమైన నివాస స్థలంలో ఉండినప్పటికీ కూడా, ఆయన ఉన్నత స్థలంలో నివసించేవాడైనప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు ఈ యొక్క పాపిస్టి లోకంలోనికి, ఈ యొక్క భ్రష్టమైన లోకంలోనికి, మరి అపవాది చేత బంధించబడినటువంటి ఈ లోకంలోనికి, అపవాది చేత ఏలుబడి చేసినటువంటి ఈ లోకంలోనికి ఆయన శరీరధారిగా వచ్చి మన మధ్యన సంచరించి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు మంచినాం. పర్ణశాలల పండుగ అందు మరి వీరు పరలోకం నుండి దిగి వచ్చిన యేసును చూచే కళ్ళు ఇక్కడున్న ప్రజలకు లేనట్లుగా కనిపిస్తోంది. కొంతమంది మాత్రమే వారు గ్రహించారు. మనం చూసినట్లయితే మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని మనము అర్థం చేసుకోకపోవటం, ఆయన చూచే కళ్ళు లేకపోవటం అనేది అది ఎంతో మరి మన యొక్క జీవితంలో మరి విచారకరమైన విషయం ఇచ్చినది. రిమెంబరింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఈజ్ గుడ్, but the tragedy is not able to open their eyes to see why God left the heaven, born in a manger, lived in a small shelter, slept on the boat, walked all over the land as if the one who doesn't have anything. ఏమీ లేనివాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఆయన పశువుల శాలలో ఆయన జన్మించాడు. ఆయన చిన్న చిన్న గృహాల్లో ఆయన ఉన్నాడు. ఆయన యూదయ సమరయ దేశములు, మరి ఆయన గలిలియా ప్రాంతము, కపెర్నహూము, ఈ ప్రాంతములన్నీ కూడా ఆయన తిరుగుతూ ఉంటున్నాడు. ఆయన సంచారము చేస్తూ ఉన్నాడు. మరి పర్ణశాలల పండుగ దినమందు దేవదేవుడు శరీరధారిగా వచ్చినటువంటి సంగతిని చూచే కండ్లు లేకపోవటం అనేది విచారమైనది. నేటి దినాన మన జీవితాల్లో కూడా మనం అనేకమైన దేవుని యొక్క ఆశీర్వాదాలని అనుభవిస్తుంటున్నప్పుడు, మన జీవితంలో మనం అనేకమైన వాటి యొక్క సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన ఈ లోకంలోనికి మరి రిక్తుడిగా వచ్చినాడో ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే, ఆయనను చూచే కండ్లు, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకునేటువంటి కండ్లు లేకపోయినట్లయితే అది విచారకరం. ఇట్స్ అ ట్రాజడీ. అది మన జీవితంలో ఎంతగానో దుఃఖించవలసిన విషయం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్స్ ఎ ట్రాజడీ టు ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎట్ have not seen and yet don't have the eyes to see the incarnate Christ. శరీరధారి అయినటువంటి క్రీస్తుని చూడని కండ్లు, ఆయన ఎందుకు వచ్చాడో తెలియనటువంటి మనస్సు, ఇది విచారకరం. ఆయన ఆశీర్వాదములను అనుభవిస్తూ కూడా దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారి శిష్యులు ఈయన అడుగుతా, యేసు ప్రభువారి యొక్క సహోదరులు అడుగుతూ ఉన్నారు. They could not see who Jesus was. తోబుట్టువుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంతకాలం ఇక్కడ ఉంటావయ్యా? నువ్వు నిజంగా ప్రవక్తమైనట్లయితే, నువ్వు నిజంగా దేవుని చేత పంపడం వాడమైనట్లయితే నిన్ను గురించి నువ్వు బహిరంగంగా కనపరుచుకో. ప్రవక్త ఎప్పుడు కూడా రహస్యంగా ఉండడు. చూడండి 4వ వచనం, బహిరంగమున అంగీకరింపబడగోరు వాడు ఎవడును తన పని రహస్యముగా జరిగింపుడు, నీవు ఈ కార్యములు చేర్చినడలా నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పి ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కార్యముల ద్వారా యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని నమ్మగలరు అనే విషయం అది అబద్ధం. కార్యముల ద్వారా నమ్మటం కాదు. దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా, వెలిగింపబడిన మనసు ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసుకోగలరు.
ఇక్కడ యేసు ప్రభు వారికి ఒక గొప్ప సలహా ఇస్తున్నారు. ఏమంటే నిన్ను నీవు కనపరుచుకో, అప్పుడు నమ్ముతారు. ఒక గొప్ప దైవజనుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఈ రోజున నేటి దినాన క్రైస్తవ్యము ఎలాగో ఉన్నదంటే ఒక కల్చర్ డెవలప్ చేసుకున్నామంట. ఆ కల్చర్, ఆ సంస్కృతి ఏమిటి అంటే సీయింగ్ అండ్ షోయింగ్. సీయింగ్ అండ్ షోయింగ్. మనం చూడటానికి వెళ్తూ ఉన్నాము, చూపించుకోవటానికి వెళ్తూ ఉన్నాం. మన మన ఆడంబరాలు చూడటానికి వెళ్తూ ఉన్నాము, మరి ఆడంబరాలు చూపించుకోవడానికి వెళ్తున్నాం. సీయింగ్ అండ్ షోయింగ్ కల్చర్, దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. నెట్టినాన క్రైస్తవులు మోసపోతున్నది కూడా సీయింగ్ అండ్ షోయింగ్ కల్చర్తోనే. శాంక్టిఫైయింగ్ కల్చర్ లేదు, శుద్ధీకరణ చేయబడే సంస్కృతి లేదు, సహవాసం ఫెలోషిప్ కల్చర్ లేదు, సహవాసములో ఉండుట ఆ కల్చర్ లేదు. ఓ వ్యక్తి ఏ విధంగా ఆ వ్యక్తిని ఉన్న పరంగా ఉన్నట్లుగా అంగీకరించే కల్చర్ లేదు. యేసు ప్రభువారు నిన్ను నన్ను మరి ఉన్నపాటున ఆయన అంగీకరించినాడు, మన స్థితిని ఎరుగుండి ఆయన మనల్ని అంగీకరించినాడు. మనం అలాగన లేదు, మనము సీయింగ్ అండ్ షోయింగ్ కల్చర్. అందుకనే మన మినిస్ట్రీస్ అన్నీ కూడా సీయింగ్ అండ్ షోయింగ్ ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకున్నాయి. అంచేతనే మనం చూస్తూ ఉన్నాం, పరిచర్యల్లో ఉండేటువంటి ఆడంబరాలు మనం చూస్తూ ఉన్నాం. పరిచర్యలో ఉండవలసినటువంటి ఆత్మ నింపుదలకు బదులు ఆడంబరాలు మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు చెప్తూ, యేసు ప్రభువు సహోదరులు చెప్తూ ఉన్నారు, కనపరుచుకోవయ్యా, నువ్వు కనపరుచుకో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తను తాను కనపరుచుకోవటానికి ఆయన ఒక మాంత్రికుడు కాదు. ఈజ్ నాట్ ఎ మెజిషియన్, హీ ఈజ్ గాడ్ అండ్ హీ కేమ్ విత్ ఎ పర్పస్. ఆయన దేవుడు శరీరధారిగా వచ్చినాడు, ఉద్దేశం చేత వచ్చినాడు. ఆయనకు తండ్రితో ఉన్నటువంటి మరి అవిభాజ్యమైనటువంటి సంబంధం ఉన్నది. ఆ సంబంధంలో తండ్రిని గణపరచు నిమిత్తం ఆయన వచ్చినాడు, తండ్రి చిత్తము నెరవేర్చు నిమిత్తం ఆయన వచ్చినాడు. తండ్రి తన్ను మహిమపరచాలని కోరుకున్నాడు, కానీ తన్ను తాను చూపించుకోవాలని ఆయన అన్నడు కూడా తలంచలేదు. ఎడిదినానా యేసు ప్రభువారి యొక్క సహోదరుల యొక్క సలహా యొక్క ట్రాప్లో ఎంతమంది దైవ సేవకులు పడిపోయారు. సీయింగ్ అండ్ షోయింగ్, కనపరుచుకునేటువంటి తత్వం. సాతాను మనం కనపరుచుకునే తత్వంలో కనపడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఇన్ ద ప్రాసెస్, ఈ యొక్క కాలక్రమంలో యూఆర్ షోయింగ్ యువర్ నేకెడ్నెస్. నీ యొక్క దిగంబరత్వాన్ని నువ్వు కనపరుచుకుంటున్నావు. యూఆర్ షోయింగ్ యువర్ షాలోనెస్. నీ యొక్క లేమిని, నీ డొల్లాతనాన్ని నువ్వు కనపరుచుకుంటున్నావు కాదా? ఎంతమంది నేటి దినాన బోధకులు వారి యొక్క ఆత్మీయ జీవితంలోని డొల్లాతనం బహిర్గతం చేయబడుతుంది, ప్రజలందరి ముందు కూడా బహిర్గతం చేయబడతా ఉంది. గత 4-5 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ఎంతమంది వారి యొక్క డొల్లాతనం బయట పెట్టుకున్నారు. సీయింగ్ అండ్ షోయింగ్. యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నా సమయం ఇంకా కూడా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది, నా సమయం ఇంకా కూడా రాలేదు. మై టైమ్ హ్యాస్ నాట్ కమ్. తల్లి అయిన మరియతో కూడా అదే మాట యేసు ప్రభువారు చెప్పినారు. ఏ సమయము? తండ్రి నన్ను మహిమపరిచేటువంటి గడియ ఇంకా కూడా రాలేదు. యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఈ మాటను దేని కొరకు తెలియచేస్తున్నారు అని అంటే, యేసు ప్రభువారు ఆయన రాబోవు ఆ యొక్క మరి శిలువ మరణం గురించే తెలియచేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో నువ్వు జ్ఞాపం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, యేసు ప్రభువారు ఆయన శిలువకు ఎక్కక ముందు ఆఖరి ఆ రాత్రి చేసిన ప్రార్థనలో నీవు నన్ను మహిమపరిచితివి అనే ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నారు. నన్ను మహిమపరచుమని ప్రార్థన చేస్తున్నారు. అది ఎప్పుడో తెలుసా? శిలువకు ఎక్కకపోయే ముందు. మహిమపరచడం అంటే తండ్రి చిత్తమృతి చేయుట. నా సమయం ఇంకా కూడా రాలేదు. కింద మాటలు చెప్తున్నారు చూడండి, లోకము మేము ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణం కాలేదు కనుక నేను పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. తన సహోదరులతో మాట్లాడుతూ ఉన్నారు. తన సహోదరులు లోకంలో ఉన్నట్లుగా ఆయన గ్రహించి ఉన్నారు అని చేత చెప్తా ఉన్నారు. లోకం మిమ్మల్ని ద్వేషింపదు, నన్ను ద్వేషిస్తుంది. ఎందుకంటే నేను దాని క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను కనుక అది నన్ను ద్వేషిస్తుంది.
నేను సత్యము చెప్పేవాడిని కనుక నన్ను లోకము ద్వేషిస్తుంది. మిమ్మల్ని ద్వేషించదు. యువర్ పీపుల్ విత్ కాంప్రమైజ్, యువర్ పీపుల్ విత్ కోఆపరేషన్, యువర్ పీపుల్ who doesn't know the confrontation with sin, confrontation with Satan. అంచేత మీకు ఏం బాధ లేదు, మీరు బాగానే ఉంటారు. లోకం మిమ్మల్ని ద్వేషించదు. యు ఆర్ న్యూట్రల్ పీపుల్. మీరు ఆచార భక్తితో ఉన్నవారు, పండగకు వెళ్తూ ఉన్నారు. కానీ నేను అబద్ధమును ఖండించేటువంటి వాడను, పాపమును ఎత్తి చూపేటువంటి వాడను కనుక లోకము నన్ను ద్వేషించున్నది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు ఈ మాట చెప్పిన తర్వాత ఆయన తిరిగి పండుగ మధ్యలో ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మరి గలిలయవాడు యేసు ప్రభువారు, ఆయన గలిలయలో ఆయన అనేకమైన అద్భుతాలు చేశారు. ఇప్పుడు యూదయలో యెరూషలేము దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన రహస్యంగా వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు రహస్యంగా వెళుతున్నారు? ఆయన ప్రజలు తను గ్రహించినట్లుగా తన గురించి ఏం చెప్తున్నారో మరి ఆయన ప్రజల్లో తన గురించినటువంటి విషయాలు వారు మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు రహస్యంగా వెళ్తున్నారు అని అంటే, ఆయన ఉన్నట్లయితే వీళ్ళు సంపూర్ణంగా మాట్లాడరు. హీ వాంట్ టు లిసన్, హీ వాంట్ టు మేక్ దెమ్ టు స్పీక్ అప్ అబౌట్ హిస్ పర్సనాలిటీ. ఈ అధ్యాయంలో మిగిలినటువంటి సువార్తల్లో కూడా కలిపి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి తన యొక్క వ్యక్తిత్వం గురించిన విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి యేసు ప్రభువారితో కలిపి మనం మాట్లాడినట్లయితే యేసు ప్రభువారి యొక్క పర్సనాలిటీని అర్థం చేసుకునటానికి, లేక యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసిన 4 తరహాల మనుషులు ఉన్నారు యేసు ప్రభువారితో కలిపి. యేసు ప్రభువారు తన గురించి ఏం చెప్పినారో చెప్పడానికి ముందుగా మరి ప్రజలు ఏమి చెప్పినారో మనం చూడవలసిన వారం అంటున్నాం. 4 తరహాల మనుషులు యేసు ప్రభువారు ఆయన తన సొంత ఎక్స్పీరియన్స్ని చెప్పారు. మనం దాన్ని గ్రహించుకోవచ్చు. 4 తరహాల మనుషులు. నేటి దినాన్ని కూడా యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించినటువంటి వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి వ్యక్తిత్వం గురించినటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించినటువంటి మరి సంభాషణలు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి వ్యక్తిత్వం గురించినటువంటి సందేహాలు వెలుపుస్తూ ఉంటున్నారు. కానీ ఈ యొక్క 4 తెగల్లో ఎక్కడో మనం ఉంటాం. మొదటి తెగకు చెందిన వారు వీరు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమి మాట్లాడారో మనం చూద్దాం. దయచేసి చూడండి. 7వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనని, మరికొందరు కాడు. మంచివాడని ఆయన పక్కన పెడదాం. ఏమన్నా మంచివాడు కాడు. యేసు ప్రభువారు మంచివాడు కాడు. ఈజ్ నాట్ ఎ గుడ్ మ్యాన్. ఎందుకు? ఈయన అబద్ధం చెప్పాడు, ఆయన గుడ్ మ్యాన్ కాదా? ఈయన అద్భుత కార్యాలు చేసినందుకు గుడ్ మ్యాన్ కాదా? ఎందుకు గుడ్ మ్యాన్ కాదు? ఈయన మరి కుష్ఠరోగం బాగు చేసినందుకు మంచివాడు కాదా? ఆయన ఎందుకు మంచివాడు కాదు? మనం చూద్దాం. ఇంకేమంటున్నారో మనం ఆలోచన చేద్దాం. మరి కొందరు కాడు. ఆయన 2వ మాట ఏం చెప్తున్నారు? జనులను మోసపుచ్చువాడు. ఎంత కఠినమైన మాట అండి. మంచివాడు కాదన్నారు. 2వదిగా మోసగాడు. యేసు ప్రభువారు మోసం చేసేటువంటి వాడు. మరి 3వదిగా ఆలోచన చేద్దాం. మరి 7వ అధ్యాయము 20వ వచనం. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపచూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూచి, నీవు దయ్యము పట్టినవాడు, నీవు దయ్యము పట్టినవాడు. మరి ఆ మాటను 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి దయచేసి చూద్దాం. 8వ అధ్యాయము 48వ వచనము. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యము పట్టిన వాడవు. సరే కదా? చూసారా? మరి 8వ అధ్యాయము 52వ వచనం చూడండి. చూసారండి?
3 సార్లు రెండు అధ్యాయాల్లో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు మంచివాడు కాదంట, యేసు ప్రభువారు మరి ఆయన మోసపుచ్చేవాడు, యేసు ప్రభువారు ఆయన దెయ్యం పట్టినవాడు, మరి ఒక చోట ఉంటుంది యేసుక్రీస్తు పిచ్చివాడు అని చెప్పారు. అంత మాత్రమే కాదు, ఇంకా కఠినమైన మాట, దేవదోషంతో సంబంధించిన మాటను యేసు ప్రభువారి మీద ప్రయోగించడం మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ వారు పిలిచి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుము. యేసు ప్రభువారి గురించి ఏం చెప్తున్నారు? ఈ మనిషి పాపి. తిరిగి మనం లూకా సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటాం, పాపులతో కూడా కూర్చున్నవాడు. ఎవరి ప్రజలు? ఈయన వెంబడిస్తున్న వారే. ఎవరి ప్రజలు? వారు తమ సొంత కళ్ళతో అద్భుతములు చూచిన వారే. ఎవరి ప్రజలు? వారు యేసు ప్రభువారి యొక్క బోధను విన్నవారే. ఎవరి ప్రజలు? యేసు ప్రభువారు దయ్యములను వెళ్ళగొట్టగా చూచిన వారే. ఎవరి ప్రజలు? సేనా దయ్యము వెళ్ళగొట్టిన వ్యక్తి, ఏ మానవుడు సాధు చేయనటువంటి మరి ఆ యొక్క వ్యక్తిని ఆ దయ్యములు వెళ్ళగొట్టినప్పుడు స్వస్థ చిత్తుడై యేసు ప్రభువారు పాదముల దగ్గర కూర్చున్నట్టు చూచిన వారే. ఎవరు ఈ ప్రజలు? ఈ ప్రజలు ఎవరు? ఆయన 5 రొట్టెలు మరి 2 చేపలు 5,000 మంది ఆహారముగా ఇచ్చినప్పుడు భోజనం చేసిన వారు కూడా ఉన్నారు. ఎవరు ఈ ప్రజలు? లేఖనములు తెలిసిన వారే. ఎవరు ఈ ప్రజలు? లేఖనములను చదువుతున్న వారే. నేనంటాను, ఎవరు ఈ ప్రజలంటే ఈ ప్రజలు ఆత్మీయమైన భ్రష్టత్వము కలిగినటువంటి వారు. స్పిరిచువల్లీ మోరల్లీ బ్యాంక్రప్ట్ పీపుల్, భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు. దేని బిడ్డలారా, మొదటి తరహా మనుషులు యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడేటువంటి మనుషులు ఈ రీతిగా ఎలాగైనా మంచివాడు కాదని చెప్పేవారు, మోసపుచ్చేవాడు అని చెప్పేవారు, దయ్యము పట్టినవాడు అని చెప్పేవారు, పిచ్చివాడు అని చెప్పేవారు, పాపి అని చెప్పేటువంటి వారు, పాపలతో కూర్చుండేవాడు అని చెప్పేవారు. ఎవరు అనంటే భ్రష్టులు, మొదటి తరహా మనుషులు. భ్రష్టత్వం, వారు తమ హృదయంలోని భ్రష్టత్వం నుండి మాట్లాడేటువంటి వారు. 7వ అధ్యాయంలో మరి చివరి భాగంలో మనం చూస్తున్నాం, పరిసయ్యులు ఆ ప్రధాన యాజకులు వారు చెప్తుంటున్నారు, ఈ జనులంట యేసుక్రీస్తుని వెంబడించిన ఈ జనులు శాపగ్రస్తమైన వారు అని చెప్తుంటున్నాడు. శాపగ్రస్తమైనటువంటి వాడు అంటే ఈయన శాపగ్రస్తుడు కాబట్టి ఈ ప్రజలకు కూడా శాపగ్రస్తులు, మీరు కూడా మోసపోతిరా. 48వ వచనంలో, అయితే ధర్మశాస్త్రం మెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని. ఎంత కఠినమైన మాట. ఎవరి ప్రజలు? భ్రష్టులు. యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వమును అర్థం చేసుకుని యేసు ప్రభువారి దగ్గర తమ హృదయాలని తగ్గించుకొనలేక, యేసు ప్రభువారి దగ్గర తమ హృదయంలో ఉన్న ఆ చీకటిని ఒప్పుకొనక, పాపమును ఒప్పుకొనక భ్రష్టత్వంలో జీవించేటువంటి వారు. అందుకనే యేసు ప్రభువారిని చనిపోయిన తర్వాత మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాము, ఈ వంచకుడు ఆయన 27వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. మరి ఈ వంచకుడు ఆయన జీవించిన కాలంలో ఆయన 3వ దినాన్ని లేస్తానని చెప్పాడు కనుక 3 దినముల వరకు సమాధికి కావలి ఉంచండి. వంచకుడు, ఇది దేవదూషణ కాదా? దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి ఇటువంటి పరుషమైన మాటలు మాట్లాడుచున్నారు ప్రస్తుత కాలంలో కూడా అని తలచినట్లయితే, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి హృదయంలో ఉన్న భ్రష్టత్వాన్ని వారు బయలుపరుచుకుంటున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన వారు మంచిగా. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో యేసు ప్రభువారు ఏమై ఉన్నారు నాకు తెలియదు. ఆయన వ్యక్తిత్వం గురించి నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావో నాకు తెలియదు. భ్రష్టమైన మనస్సు కలిగిన వారు యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి ఎంత తేలికగా మాట్లాడుచుంటున్నారు. దేవదేవుడు శరీరధారిగా ఆయన ఈ లోకంలో మనందరి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకున్నట్టుకు వచ్చినటువంటి వాడు, దూతల చేత ఆరాధించబడుచున్నవాడు, పరిశుద్ధుడు నిరంతరం కూడా ఆరాధించబడుచున్నవాడు, తను తాను రిక్తుడిగా చేసుకుని వచ్చినటువంటి యేసు ప్రభువారికి, ఆయన వ్యక్తిత్వానికి వారు ఆపాదించినటువంటి మాటలు దూషించారు. శిలువ దగ్గర రోమా వారు దూషించారు. 2వ తరహా మనుషులు, వీరు మంచివారు, కొంచెం దైవ భయం కలిగిన వారు.
దేవుని వాక్యం తెలిసిన వారు. వీరి హృదయాలు భ్రష్టమైన హృదయాలు కాదు. వీరి హృదయాలు దేవుని భయం కలిగిన హృదయాలు, ఆసక్తి కలిగిన హృదయాలు, మంచి మనస్సాక్షి కలిగిన వారు. అన్ని మతాల్లో కూడా మంచి మనస్సాక్షి కలిగిన ప్రజలు ఉంటారు. మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన అద్భుతంగా యేసు ప్రభువారి వ్యక్తిత్వాన్ని గురించి ఆయన మాట్లాడి ఉన్నారు. ఇంకా అనేక మంది వారు యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి దూషణ మాటలు మాట్లాడలేదు. వారు చాలా స్ట్రాంగ్, వారి యొక్క మతం విషయంలో వారు స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు. వారి మతాన్ని మరణం వరకు కూడా వారి యొక్క మతం విడిచిపెట్టకుండా వెంబడించిన వారు. కానీ యేసు ప్రభువారి గురించి వారు మాట్లాడినప్పుడు ఇటువంటి పదజాలాన్ని వారు ఉపయోగించలేదు. ఇటువంటి పదజాలాన్ని ఉపయోగించేవారు భ్రష్టులు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దైవభయం కలిగిన వారు యేసు ప్రభువారు ఎవరనంటే 12వ వచనంలో మనం చూసాం, యేసు ప్రభువారు మంచివాడు అని చెప్పారు. మరి 7వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువారికి ఈ పాండిత్యము ఎక్కడి నుండి వచ్చింది అని వారు మాట్లాడారు. చదవండి 7వ అధ్యాయము 15వ వచనము. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు ఈయన పాండిత్యం గలవాడు అనే విషయాన్ని వారు జ్ఞాపం చేసుకున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు నేను సిలువకు అప్పగిస్తున్నప్పుడు మరి పిలాతు భార్య మాట్లాడుతుంది, ఆ నీతిమంతుని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని పిలాతు భార్య మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క వాక్య భాగం. ఆమె భయపడింది, నీతిమంతుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 27వ అధ్యాయము 19వ వచనము. అతడు న్యాయపీఠ మీద కూర్చుండినప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఏమని చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మంచివాడని చెప్పారు ఇక్కడ యూదులు. మరి పిలాతు భార్య ఏమంటుంది? ఆయన నీతిమంతుడు, మంచి మనస్సాక్షి కలిగిన వారు చెప్పేటటువంటి మాట. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యులను పిలిచి ఏకాంతంగా ఆయన తీసుకువెళ్ళాడు. మరి ఆ యొక్క కైసరుదైనటువంటి ఆ ప్రాంతానికి ఆయన తీసుకువెళ్ళి ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు 16వ అధ్యాయంలో ఫిలిప్పుదైన కైసరు ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆయన మాట్లాడుతున్నప్పుడు నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు 16వ వచనము 16వ అధ్యాయం 14వ వచనంలో మనిషికి కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. మంచివారు, మంచి మనస్సాక్షి కలిగిన వారు. యు ఆర్ పర్ఫెక్ట్. హి ఇస్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్, హి ఇస్ మోరల్లీ అప్రైట్ మ్యాన్, హి ఇస్ ఎ రైచస్ మ్యాన్. ఇంకో మాట ఏం చెప్తున్నారు? వీరు ప్రవక్త, ఈయన ప్రవక్త. ఆ యొక్క ఉన్నత స్థాయి ప్రవక్తలతో పోలుస్తూ ఉంటున్నారు. మరి మనం చూసినట్లయితే మరి సమరయ స్త్రీ కూడా మరి నువ్వు యాకోబు బావు కన్నా గొప్పవాడువా అని అడుగుతా ఉన్నది. మరి అక్కడ మనం చూసినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా ఆయనను మరి ఆమె సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసారా? మంచి మనస్సాక్షి కలిగిన వారు యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సంబోధనలు చేస్తున్నారు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు తనను గురించి ఏమని చెప్పుకొని ఉన్నారు అని మనం ప్రశ్నించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉన్నది. మరి ఆ యొక్క అధ్యాయం అంతటిని కూడా మనం చదవలేము, కానీ నేను ఆ యొక్క అధ్యాయం అంతటిని కూడా సంక్షిప్తపరిచి యేసు ప్రభువారు తనను గురించి పలికినటువంటి మాటలు, తన సాక్ష్యాన్ని ఎలా చెప్పుకున్నారో మనం చూడవచ్చు. మొట్టమొదటిగా యేసు ప్రభువారు తన గురించి మాట్లాడుతున్నప్పుడు నేను దేవాలయం కంటే గొప్పవాడిని చెప్పినాడు, నేను విశ్రాంతి దినం కన్నా పైనన్నవాడు, విశ్రాంతి దినానికి అధికారి అని చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభువారు సాతాను అధికారం కన్నా గొప్పదైన అధికారం నాకు ఉన్నదని చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి మాట్లాడుతున్నప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి మాట్లాడుతున్నప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పినాడు. ఆయన మన హృదయముల కన్నా అధికుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తాను దేవాలయం కంటేను, విశ్రాంతి దినం కంటేను, మరి యోనా కంటేను, మరి సొలొమోను కంటే గొప్పవాడు అనే విషయాన్ని ఆయన తెలియచేసి ఉన్నారు. మనకందుకని సాగిలపడి మొక్కిదనంటే కీర్తన, అద్భుతమైన కీర్తన మనం చూస్తూ ఉన్నాం. అది ఎవరు చెప్పారు ఆ సాక్ష్యం? యేసుక్రీస్తు ప్రభువారు తానే ఆ సాక్ష్యాన్ని చెప్పినారు. అది యేసు ప్రభువారు తన గురించినటువంటి మాట. అయితే ఇంకా స్పష్టమైన రీతిలో మరి మనం చూసినట్లయితే
యేసుక్రీస్తు ప్రభువారు దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వారు యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి ఏమని చెప్తున్నారో మనం చూద్దాం. దయచేసి చూద్దాం. మొదటిగా భ్రష్టత్వం కలిగినటువంటి వారు యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి ఏం చెప్తున్నారో చూచినాం. రెండవదిగా మరి నీతిమంతులు లేక దైవభయం కలిగిన వారు యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి ఏం మాట్లాడారో మనం చూచాం. మరి మూడవదిగా యేసు ప్రభువారు తన గురించి ఆయన ఏం చెప్పారో మనం చూచాం. మరి నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇక్కడ గొప్ప సత్యాన్ని తెలియచేస్తున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనికి వద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనికి వచ్చి తిరిగి మనం యోహాను సువార్తలోకి వెళ్దాం. 16వ అధ్యాయంలో శిష్యులు అడుగుతున్నారు, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఓకే, బాగున్నది. భ్రష్టత్వం గల వారు మాట్లాడిన మాటలు యోహాను సువార్తలో మనం చూచాము. దైవభయం కలిగినటువంటి వారు చెప్పినటువంటి సాక్ష్యం చూచాం. శిష్యులతో అడుగుతున్నారు, మీరేమనుకుంటున్నారు? పేతురు చెప్తున్నటువంటి మాట చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు, యు ఆర్ క్రైస్ట్, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. బా, పేతురికి ఇంత గొప్ప సత్యం ఎలాగున బహిర్గతమైంది, ఎలాగున బయలుపరచబడ్డది అని అంటే అక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు. దయచేసి చూడండి, నువ్వు నన్ను గురించినటువంటి నా వ్యక్తిత్వం గురించినటువంటి సాక్ష్యము అది నీ వలన కలిగినది కాదు. దయచేసి చూడండి, ఈ సంగతి అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. అమేజింగ్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నా యొక్క వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి, నీ యొక్క ఒప్పుకోవాలని బట్టి నువ్వు ఆయన చెప్తున్న మాట అంటే మొట్టమొదటిగా నువ్వు ధన్యుడు, యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్. ఎందుకో తెలుసా? నన్ను గురించి సరైన సాక్ష్యాన్ని చెప్పావు. రెండవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది నీ అంతటా నీకు వచ్చినది కాదు, కానీ పరలోకమందున నా తండ్రి యొక్క ప్రత్యక్షతనిచ్చినాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అంటూ ఉంటాడు, సంఘం గురించి ప్రార్థన చేస్తూ, మీకు ప్రత్యక్షత గల మనస్సు కావాలని మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ప్రత్యక్షత గల మనస్సు, దేవుని చేత వెలిగించబడినటువంటి మనస్సు, దేవుని యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క మనస్సు కలిగి ఉండటం ఆశీర్వాదం. పేతురు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఆయన ఇంకా కూడా మరి శిష్యులకు బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం నీ జీవితంలో బయలుపరచబడాలని నువ్వు కోరుకున్నట్లయితే, ఆయన ఎవరో నీ యొక్క జీవితంలో నువ్వు అనుభవపూర్వకంగా, హృదయపూర్వకంగా, నీ యొక్క మనసులో వెలిగింపబడిన మనసుతో తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి వచ్చి నీ మనోనేత్రములు తెరవచ్చేయమని నువ్వు అడిగినట్లయితే ఆయన ఎవరో బయలుపరుచుకుని వాడించినాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఇక రూపాంతరపు కొండ అనుభవం మనకు కనిపిస్తా ఉన్నది. అక్కడ కూడా మనం చూసినట్లయితే మోషే మరి ఏలియాలో వారికి కనపడ్డారు. మరి పేతురు త్వరపడి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అక్కడ నుంచి మరి యేసు ప్రభువారి గురించి గొప్పదైనటువంటి మాట మరి వారు విన్నారు. ఈయన నేను ఏర్పరచుకునేనా నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏం చెప్తున్నాడు? ఈయన తన పరలోకం నుండి శబ్దం వినపడ్డది, ఈయన నేను ఏర్పరచుకున్న నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టిన. ఆ యొక్క శబ్దం ఎందుకు ఆ యొక్క వచ్చిన భాగం మరోసారి చదువు. లూకా సువార్త 9వ అధ్యాయము 35వ వచనాన్ని. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టింది. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగుపడింది. చూసారా, వారు చచ్చిన వారి వలె పడి ఉన్నారని మరి చోట మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి అయిన దేవుడు శిష్యులకు ఆయన బయలుపరుస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు దేవదేవుడు, ఆయన కుమారుడిగా ఈ లోకంలో దేవదేవుడు, ఆయన ఈ లోకంలో త్రియేక దైవత్వంలోని కుమారుడు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. అంచేతనే
పేతురు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, నువ్వు జీవం గల మాటలు గలవాడువు అయిన క్రీస్తువు అనే ఒప్పుకోలును పేతురు ఒప్పుకుంటూ మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి చూడండి, మరి యోహాను సువార్త, లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా మరి యేసు ప్రభువారు బాప్తిస్మ పొందినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు దిగి రావటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ చూడండి 22వ వచనంలో, అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు? యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడు. మరి దైవ కుమారుడని ఎలా తెలుసుకున్నారు? దైవ ప్రత్యక్షత వలన వారు తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఆత్మీయ జీవితం. ఇది మరి వెలుపల వారికి, ఇది లోక సంబంధులకు, ఇది మూసివేయబడిన మనోనేత్రములు కలిగిన వారికి మరి బయలుపరచబడినటువంటి ఇక సత్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు తాను ఎవరినంటే ఆయన దైవ కుమారుడు, ఆయన తండ్రి దగ్గర నుంచి పంపబడినవాడు అనే విషయం. యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించిన తెలుసుకోవడానికి 4 రకాలైన మనుషులను చూచాం. మొట్టమొదటిగా మరి భ్రష్టత్వం కలిగినటువంటి మనస్సు కలిగిన వారు, రెండవదిగా దైవ భయం కలిగినటువంటి మంచి మనస్సాక్షి కలిగినటువంటి మనుషులు కానీ దైవ ప్రత్యక్షత పొందిన వారు, మూడవదిగా మనం చూసినట్లు యేసు ప్రభువారి యొక్క సాక్ష్యము, నాలుగవదిగా దేవుని యొక్క ప్రత్యక్షతలో యేసు ప్రభువారిని గుర్తించిన వారు. నువ్వు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధించినప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి మొదటి ఒప్పుకోలు ఏమిటి అనంటే ఆయనను నీ చూచే కళ్ళు కలిగి ఉంటావు. అందుకని మనకి కీర్తనలో ఒక మంచి కీర్తన ఉంటుంది, ప్రభు యేసు నా రక్షక, నొసగు కళ్ళు నాకు దయచేయి, నిన్ను చూచే కళ్ళు నాకు దయచేయి, నువ్వెవరో గుర్తెరిగే కళ్ళు నాకు దయచేయి. నువ్వెవరు? దేవుని కుమారుడు. అయితే యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన తన గురించి ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన 7వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన నా సమయం ఇంకా కూడా రాలేదనే విషయం గురించి మనం ధ్యానం 7వ అధ్యాయం 7వ వచనం మనం చూచాం. నా సమయం ఇంకా కూడా రాలేదనే విషయాన్ని, దాని గురించిన వివరణ మనం చూచి ఉన్నాం. మరి తిరిగి యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. మొట్టమొదటిగా ఏమంటున్నారు, ఇక్కడ ఏమంటున్నారు చెప్తున్నారండి, నా సమయం ఇంకా రాలేదని చెప్పారు. రెండవది ఇక్కడ ఏం చెప్తున్నారు, నా బోధ నన్ను పంపిన వాడు ఇచ్చిన బోధ. What I am preaching, what I am teaching has not come out of me, it has come from the heavenly Father. నన్ను పంపిన వాడు ఇచ్చినటువంటి బోధనను మీకు తెలియచేస్తా ఉన్నాను. 18వ వచనము, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొని నేడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయనందు ఏ దుర్నీతియు లేదు. చూసారండి, నన్ను పంపినవాడు ఎవరంటున్నాడు? ఆయన సత్యవంతుడు అని చెప్తుంటున్నాడు. నన్ను పంపినవాడు సత్యవంతుడు అని చెప్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నా బోధ నన్ను పంపినవాడు ఇచ్చాడు, నన్ను పంపిన వాడిని మహిమపరుస్తున్నాను, నన్ను పంపిన వాని బోధ, నన్ను పంపినవాడు సత్యవంతుడు కాబట్టి నేను సత్యముని మీకు తెలియచేస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి 29వ వచనం చూసినట్లయితే, నన్ను పంపిన వానిని నేను ఎరుగుదును, I knew who has sent me. చూడండి 28 కింద నుంచి, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడ వాడును ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపిన కనుక నేను ఆయనను ఎరుగుదును. మీరు నా గురించి తెలుసు, నేను నా యొక్క పుట్టుపూర్వతాల గురించి మీకు కొంత తెలుసు, కానీ నన్ను పంపిన వాడిని మీరు ఎరుగరు, నేను పరలోకము నుండి దిగివచ్చిన వాడు, నేను ఆయనను ఎరుగుదును. ఆయన నన్ను పంపి ఉన్నాడు కాబట్టి నేను ఆయన్ని వెరుగుదును. ఆయన ఎక్కడికి రమ్మన్నాడో, ఎక్కడి నుంచి నన్ను ఇక్కడ పంపించి ఉన్నాడో నేను ఎరుగుదును. ఆయన మళ్ళా తిరిగి నన్ను రమ్మంటాడు, నేను అక్కడికి వెళతాను. 33వ వచనము దయచేసి చదువుదాము. యేసు, కొంతకాలం నేను మీతో కూడా ఉందును, తర్వాత నన్ను పంపిన యొద్దకు వెళ్ళుదును, నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్ళుదును, కానీ నేనున్న చోటకు మీరు రాలేరు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఈ మాటలు చెప్పినప్పుడు 31వ వచనంలో మనకు కనిపిస్తుంది, యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పినప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు.
యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ప్రత్యక్షత గల మనస్సును మనము కలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నువ్వు అర్థం చేసుకోగలవు. మనం బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి చేత పంపబడిన వాడుగా ఆయన ఉంటున్నాడు. త్రియేక దైవత్వంలో నుండి కుమారుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో తండ్రి చేత పంపబడిన వాడుగా, తండ్రి ఒక పని నిమిత్తం ఆయన ముద్రించి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి సత్యవంతుడు, తండ్రిని ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. తండ్రి ఏ బోధన అయితే చెప్పమంటున్నాడో ఆ బోధనే యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేయటం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ మాటలు తన గురించి చెప్పినారో యేసు ప్రభువారు, అనేకులు మరియు జనసమూహంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి దే బిలీవ్డ్ ఇన్ హిమ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచగలవా? ఆయన మాట వినగలవా? ఆ ప్రత్యక్షత గల మనస్సు నువ్వు కలిగిన వాడుగా ఉంచున్నావా? నీ జీవితంలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచి తెరవబడినటువంటి మనస్సు నీ జీవితంలో నీవు కలిగిన వాడుగా ఉంచున్నావా? పరిశుద్ధాత్మ చేత తాకబడిన మనస్సు నీ జీవితంలో నీవు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆయనను ఎరుగుదువు. ఆయన ఎవరో ఒప్పుకుంటావు. నువ్వు ఆయన ఒప్పుకుంటే మాత్రమే కాదు, కానీ నీ జీవితంలో ఆయనను వెంబడించుటకు నువ్వు ఇష్టపడేవాడైంచున్నావు. ఇక్కడ మరి వీరు సూచక్రియల గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు. క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయరా అని చెప్పుకుని జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సణుగుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకున్నట్టుకు బంట్రోతులను పంపిరి. ఇప్పటికే అద్భుతాలు చేశారు ఆయన. సిలోమెను కోనేటి దగ్గర మరి ఆ యొక్క వ్యక్తిని ఆయన స్వస్థపరిచినారు. బెతస్త కోనేటి దగ్గర ఆ వ్యక్తిని ఆయన ఆ కాయలబడిన వ్యక్తిని స్వస్థపరిచినారు. మరి సమరయ స్త్రీని ఆయన మరి ఆమె యొక్క హృదయాన్ని స్వస్థపరిచిన్నారు. మరి కానా విందులో నీళ్లను ద్రాక్షరసంగా ఆయన మార్చి ఉన్నారు. కాబట్టి ఈయన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా ఇచ్చినారు. ఇంకా ఎక్కువ కార్యాలు మెస్సియా వచ్చినప్పుడు చేస్తాడు, చేయునా యేసు ప్రభువారు తానే చెప్పినారు. 2వ అధ్యాయంలోనే చెప్పినారు, 1వ అధ్యాయంలోనే చెప్పినారు, 2వ అధ్యాయంలో చెప్పినారు. ఆయన ఇంకా గొప్ప కార్యములు చేయవాడయించినాడు. అంచేతనే ఆ మెస్సియానిక్ అద్భుతాలు మరి యోహాను గ్రంథకర్త రాబో అధ్యాయాల్లో 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తిరిగి ఆయన శిలువ మీద మరణమై అన్ని అద్భుతముల కన్నా గొప్ప అద్భుతము ఆయన శిలువ మీద మరణమై తిరిగి 3వ దినాన్ని లేచుట చేస్తాడు. చైనా ఇంకా అద్భుతాల కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వీరు హృదయ వాంఛను ఆ ప్రశ్నకు సమాధానంగా యేసు ప్రభువారు ఇక్కడ ఒక గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. మనం చదువుకుని ఉన్న 37వ అధ్యాయంలో ఆఖరి దినాన ఆయన మాటలు మాట్లాడుతున్నారు. 8వ దినాన్ని మాట మాట్లాడుతున్నారు. Christ is addressing the deep desire ఆఫ్ మ్యాన్ కైండ్. మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ లోతైన కోర్కెను యేసు ప్రభువారు ఇక్కడ ఆయన సంబోధన చేస్తున్నట్లుగా, ఆయన సంధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హీస్ అడ్రసింగ్ ద ఇన్వర్డ్ డీప్ డిజైర్ ఫర్ పీపుల్ టు నో హిమ్. దే వాంట్ టు నో హిమ్. మెస్సీ ఇంకా ఇంతకన్నా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. మెస్సీని గురించి ఇంకా లోతుగా వీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. మనిషి యొక్క జీవితంలో ఆ డీప్ డిజైర్ ఈ లోకంలో ఎవరు కూడా తీర్చలేరు. దేవుడు ఒక్కడే ఆ యొక్క లోతైనటువంటి కోరికను, దేవుని తెలుసుకోవాలన్న లోతైన కోరికను దేవుడు ఒక్కడే తీర్చగలడు. ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క పర్ణశాల పండుగ దినమందు వీరు మరి యూదులు మరి ఆ యొక్క సెలబ్రేషన్ చేస్తారు. 8వ దినం అది క్లైమాక్స్, అది ఆఖరి దినం. అది చాలా ఉన్నతంగా వారు దాన్ని ఆ పండుగను ఆచరిస్తారు. వారు ఏం చేస్తారు? యాజకులు వారు ఈ యొక్క పర్ణశాల పండుగ దినమందు ఆఖరి దినాన యాజకులు వారు ఒక దండుగా వారి క్రమమైన పద్ధతుల వరుసలో వారు యాజకులు దేవుని స్తుతిస్తూ సిలోయము కోనేటి దగ్గరికి వెళ్ళి సిలోయము కోనేరు నుండి మరి నీళ్లు తీసుకుని వస్తారు. దేవాలయంలో ఆ యొక్క బలిపీఠం మీద పోస్తారు. ఆ నీళ్లను బలిపీఠం మీద పోస్తారు. ఈ యొక్క ఆచారము మరి చాలా కాలం వరకు జరిగింది. ఎప్పటి వరకు జరిగింది అంటే క్రీస్తు శకం 70 సంవత్సరం మరి ఆ యొక్క దేవాలయం కూల్చివేయబడే వరకు కూడా జరిగింది.
ఈ యొక్క కార్యం జరిగిస్తున్నప్పుడు వారు యెహెజ్కేలు గ్రంథంలోని మరి 47 అధ్యాయాన్ని, మరి జకర్యా గ్రంథంలోని 14 అధ్యాయాన్ని వారు చదువుతారు. మనము ఆ యొక్క 2 అధ్యాయాలను కూడా ధ్యానం చేయడానికి మనకి ఈ సమయం కాదు, కానీ మీరు యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయము, అలాగనే మరి జకర్యా గ్రంథం 14 అధ్యాయాలు మీరు దయచేసి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరంలో వచ్చేటువంటి ఆ నీరు ఎలాగన మరి చిన్నగా ప్రారంభించి అది మహా గొప్పదైనటువంటి మరి విస్తారమైనటువంటి నీరుగా మారుతుందో అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. దయచేసి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయంలో మనం చూసినట్లయితే 47 అధ్యాయం మొదటి వచనం చదువుదాం, 3వ వచనం చదువుదాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుంటే 5వ వచనము, ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడి దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయన. 8వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క యాజకులైన వారు క్రమమైన రీతిలో ఈ యొక్క పర్ణశాల పండుగ ఆఖరి దినమందు వారు సిలోయము కోనేరుకు వెళ్ళి వారు సెలబ్రేట్ చేస్తూ, వారు ఉత్సాహగానం చేస్తూ ఆ నీళ్లను పట్టుకుని వస్తారు. మరి ఈ యొక్క పబ్లిక్గా ప్రజలందరి ముందు యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం చదువుతారు, జకర్యా గ్రంథం 14 అధ్యాయం చదువుతారు. ఆ యొక్క బలిపీఠం మీద సిలోయము కోనేరు నీళ్లను పారబోస్తూ వారు చెప్తుంటారు. ఏమనంటే, ఇదిగో ఈ యొక్క నీళ్లు దేవాలయంలో, దేవుని మందిరంలో నుంచి నీళ్లు రావాలి, దేవుని బలిపీఠం నుండి వచ్చే నీళ్లు అనేక మందికి ఆశీర్వాదకరము అని చెప్తూ ఉంటారు. కొంతమంది గుర్తుగా ఆ నీళ్లను మరి వారు తమ ఇళ్లకు పట్టుకుని వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దృశ్యాన్ని, ఆఖరి దృశ్యాన్ని ఆయన మరి ఆ యొక్క ప్రజలందరూ కూడా చూస్తున్నప్పుడు ఆయన ఆ యొక్క నీళ్లు మరి అక్కడ జరిగే ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయపు తృష్ణ, వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క మెస్సయ, వారు దేవుని తెలుసుకోవాలనే ఆశ ఆయన కూడా ఎరిగిన వాడై ఆయన అంటున్నాడు, అయా వీళ్ళు ఎవరైనా దప్పికొన్నట్లయితే నా యొద్దకు రండి. ఎవరైనా నువ్వు దప్పికొనేడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఇక్కడ ఆయన సముద్రపు ఈ యొక్క దేవాలయం నుండి వచ్చిన నీరు సముద్రంలో పడినప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అయినవట. ఉప్పు నీరు మంచి నీరుగా మార్చబడింది దేవాలయపు బలిపీఠం నుండి వచ్చేటువంటి నీరు. 38వ వచనం మనం చూసినట్లయితే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. అమేజింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రానున్నటువంటి ఆయన ఆ గొప్పదైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి ఆ యొక్క పెంతెకోస్తు దినం గురించినటువంటి సంగతిని ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. తన యందు విశ్వాసముంచు వారికి కొలతలేని పరిశుద్ధాత్మను ఎలాగున అనుగ్రహించున్నాడో ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క నీరు, దేవాలయంలో ప్రవహించే నీరు కన్నా ఉన్నతమైన నీరు ఎక్కడ ఉన్నదంటే యేసుక్రీస్తునందు ఉన్నది. నా యందు ఎవడైనా దప్పుకొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఈ యొక్క జీవజల నదులు ఎవరి నుంచి పారుతాయంటే, మొట్టమొదటిగా ఈ యొక్క జీవజలపు ఓటలో నుండి వస్తున్నటువంటి నీరు. యేసుక్రీస్తు తానే
ఇక జీవజలపు ఊట ఉన్నాడు. ఆయన మానవుని హృదయంలో దేవుని గురించినటువంటి ఆ యొక్క తృష్ణను, దేవుని గురించినటువంటి ఆ యొక్క తృష్ణను తీర్చేవాడు, దాహమును తీర్చేవాడు. దేవుని సన్నిధిలో మరి మానవుడు దేవుని కలుసుకున్నప్పుడు ఉండేటువంటి ఆ యొక్క తెప్పరిలేనటువంటి స్థితిని అనుగ్రహించేవాడు యేసు ప్రభువారు అంటున్నారు. అందుకనే ఇదిగో ఈ లోకంలో పాపంలో జీవించినటువంటి ఆ యొక్క సమరయ స్త్రీ 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు ఆమె పెనిమిటి కాదు. తన జీవితంలో సుఖము కొరకు, సంతోషము కొరకు, ఈ లోకంలో మరి ఆ యొక్క ఆనందం కొరకు ఎదురు చూచింది. ఆమె జీవితంలో పాపం వలన మరి ఆ యొక్క తృష్ణ తీరలేదు. కానీ ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇప్పుడు కూడా దప్పికొనడని చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో మనం చూచినా ఆయన ఆ నీళ్లను ఇచ్చి ఉన్నాడు. అంచేత ఆమె జీవితం సంపూర్ణంగా మారింది. తెప్పరిల్లినటువంటి స్థితిలో ఆమె గ్రామంలోనికి వెళ్ళింది. మరి తెప్పరిల్లినటువంటి స్థితిలో ఆ గ్రామంలో క్రీస్తు కొరకు ఆశ కలిగిన వారందరికీ కూడా యేసు అనేటి నీళ్లను పంచిచ్చింది. యేసు హృదయం నుండి వచ్చి నీళ్లను పంచిచ్చింది. ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆ నీళ్ల దగ్గరికి వచ్చారు. దే వర్ రిఫ్రెష్డ్. నీ హృదయంను ఆ నీళ్లు నీ హృదయంలోనికి ప్రవహించినప్పుడు ఉప్పు సముద్రం వంటి నీ హృదయం, పాపంతో నింపబడిన నీ హృదయం, మరి మలినంతో నింపబడిన నీ హృదయము, పనికిరాని నీ హృదయము ఇదిగో జీవజలపు ఊటైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు అది మంచి నీటి సముద్రంగా మార్చబడట. దేవుణ్ణి తెలుసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తానే మన హృదయపు వాంఛను తీర్చివాడాయించినాడు. మన హృదయంలో నెమ్మదిని కలిగించేవాడాయించినాడు. సంతోషం కొరకు ఎదురు చూస్తే ఈ దినాన అనేక మంది యవనస్తులైన పిల్లలు అనేకమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. వారికి తృప్తి లేదు. వారికి జీవితాలు, వారి హృదయాలు ఉప్పు సముద్రం వంటి హృదయాలు అయిపోయాయి. డ్రగ్స్ వలన ఉప్పు సముద్రం వంటి హృదయాలు అయిపోయినాయి. వ్యభిచారం వలన ఉప్పు సముద్రం వంటి హృదయాలు అయిపోయినాయి. మరి పాపం వలన ఉప్పు సముద్రం వంటి హృదయాలు అయిపోయినాయి. నేరుదినాన అనేకమైనటువంటి ఆ యొక్క పోర్నోగ్రఫీ వలన వారి హృదయాలు తీరనటువంటి రీతిగా ఉప్పు సముద్రం వంటి హృదయాలు అయిపోయినాయి. కానీ ఎవరైతే నా దగ్గరికి వస్తారో అవి మంచి నీళ్ళుగా మార్చబడతాయి. అదే ఆ మాటను చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు చెప్తున్నారు, నేనే ఆ జీవపు నీటిని, నేనే దప్పిక తీర్చుకునేవాడు. నా దగ్గరికి వచ్చినట్లయితే నా కడుపులో నుండి ఆ యొక్క లేఖనములు చెప్పినట్టు జీవజలాలు పారుతున్నారు. కనుక మీరు రిఫ్రెష్ అవుతారు, మీరు తెప్పరలుతారు. పాప జీవితంలో పాపంతో అలసిపోయినటువంటి నీ జీవితంలో, వేసారిపోయినటువంటి నీ జీవితం, పాపం చేత పాపము చేసి పాపం వల్ల నీ జీవితాన్ని పాడు చేసుకున్న నీ జీవితంలో యు విల్ బి రిఫ్రెష్డ్. నువ్వు సంపూర్ణంగా మార్చబడతావు, తెప్పరిల్లుతావు. నీ హృదయము నెమ్మది చేయబడతాయి. దేవుని బిడ్డలారా, ఈ శాంతికరమైన జలముల దగ్గరకు నడిపించేటువంటి, నీ హృదయమును తెప్పరిల్ల చేసేటువంటి ఆ జీవజలము యేసుక్రీస్తు ప్రభువారే. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన పంపించి ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మితిలేని ఆత్మను నాకు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆయనను, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఆయన అంగీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుకోల్ని నువ్వు గ్రహించి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు దేవుడని చెప్తున్నప్పుడు ఒప్పుకొని, నీ పాపం విషయం ఒప్పింపచేస్తున్నప్పుడు ఒప్పుకొని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుకొని ఆయన అంగీకరించినప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. నీ జీవితము అనేక మందికి ఆశీర్వదించబడిన ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చబడుతుంది. ఎంచేతనంటే నువ్వు తెప్పరిల్లిన వాడువు. ఆ జీవజల దారలు, క్రీస్తు నుండి ప్రవహిస్తున్న జీవజల దారలు నీలోకి వస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండువాడు అంటున్నాడు. ఆయన సమృద్ధి అయిన తన యొక్క సన్నిధిని నీకు అనుగ్రహించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను మార్చవాడాయించున్నాడు. ఆయన అంటున్నాడు యేసు ప్రభువారు, వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఈ మాటలు విన్నప్పుడు తిరిగి యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న రీతిగానే తిరిగి ప్రజలు విభాగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఆయన హత్తుకున్నారు, ఆయన వెంబడించారు. కానీ ఒకే ఒక్క తెగ, ఇక పరిసయ్యులు, ఇక ప్రధాన యాజకులు వారు ఈయన చూచి శాపగ్రస్తమైన వాడు, ఈ ప్రజలు శాపగ్రస్తమైన వారు అని చెప్పి దూషిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు జరుగుతున్నప్పుడు దేవుని కార్యములు గుర్తించగలిగిన హృదయం నీకు ఉన్నదా? దేవుని కార్యములను అంగీకరించగలిగిన హృదయం నీకు ఉన్నదా? మనం ప్రశ్నించుకోవాలి.
యేసుక్రీస్తు ప్రభు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వం మనం చూచిన్నాం. పర్ణశాల పండుగను మనం చూచిన్నాం. యేసు ప్రభు వారు పర్ణశాల పండుగ ఆఖరి దినాన ఆయన పలికినటువంటి గొప్ప మాట, దాని యొక్క స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ మనం చూచిన్నాం. మన జీవితంలో త్రియేక దేవుడు ఆయన సన్నిధిలో నుండి సంతోషంతో మన హృదయాల్ని తెప్పలలో చేయనుగాక. ప్రభు యొక్క వాక్యమును మన కొరకు దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క దివ్యమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం మేము ధ్యానం చేయుచుండగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభా అర్థం చేసుకోవడానికి కావలసిన ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించండి. లోకపు పర్సూట్స్లో అలసిపోయిన మాకు జీవజలపు ఓటైన మీ దగ్గరకు వచ్చుటకు కృప చూపండి. మీ దగ్గర ఉండేటువంటి ప్రభానైనా ఆ తృప్తిని ప్రభు మాకు దయచేయమని మీ స్థితిలో ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాన్ని దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు తాకి స్వస్థపరచమని మీ స్థితిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ వారం అంతటా కూడా కావాల్సిన మీ కృపను అనుగ్రహించండి. ఈ వారంలో జరిగేటువంటి బైబిల్ స్టడీస్ ప్రభానైనా ప్రార్థన కూడికల్లో మీరు మాతో నడిపించమని చుంటున్నాం. మీరే వాక్యములకు నీరు కట్టి ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించే బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.